దేవా తన టీంతో అజ్ఞాతంలో బ్రతుకుతుంటాడు. అయితే ఈ ప్రశాంత జీవితం ఒక్కసారిగా కుదేలవుతుంది. ఎందుకంటే అతని ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ అనుకోకుండా చనిపోతాడు. కాని ఇది సహజ మరణం కాదు అని దేవా గ్రహిస్తాడు. ఇక్కడే కథలో ట్విస్ట్ మొదలవుతుంది. రాజశేఖర్ను చంపింది ఎవరు అనే మిస్టరీని ఛేదించే ప్రయత్నంలో దేవా అడుగులు ముందుకు పడతాయి. ఈ ట్రాక్లో సైమన్ ఎంట్రీ ఇస్తాడు. అతని బిజినెస్ ఏంటో, దాన్ని దేవా ఎలా కట్టేశాడో, అలాగే దయా చేసిన క్రైమ్కి ఈ మొత్తం కేసుకు ఉన్న కనెక్షన్ ఏంటో, ఇవన్నీ సెకండ్ హాఫ్లో అన్లాక్ అవుతాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈసారి దేవాగా తన అభిమానులకి పండగ వాతావరణం తెచ్చాడు. మాస్ యాక్షన్, ఎమోషన్స్ రెండింటినీ కరెక్ట్ మిక్స్ చేసి ఒక్కో సీన్లో ఫ్యాన్స్కి తలేవా హై ఇచ్చాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్, స్టైలిష్ లుక్స్, ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో చూపిన వేరియేషన్స్ అన్నీ సాలిడ్గా పనిచేశాయి. నాగార్జున విలన్గా స్టైలిష్గా డ్రెస్తో కనెక్ట్ అయ్యాడు. అతని లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ బలంగా నిలిచాయి. ఉపేంద్ర, అమీర్ ఖాన్ గెస్ట్ అపీరియన్స్లు థియేటర్లో సడన్ హై క్రియేట్ చేస్తాయి. సౌబిన్ షాహిర్ తన పాత్రలో బాగా ఒదిగిపోయాడు. శృతి హాసన్ కూతురి పాత్రలో సూట్ అయ్యింది. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ విజువల్ ట్రీట్గా నిలిచింది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దేవా క్యారెక్టర్ను స్ట్రైన్గా డిజైన్ చేశాడు. యాక్షన్ బ్లాక్స్కి తన టచ్ ఇచ్చాడు. కానీ స్క్రీన్ ప్లే మాత్రం ఆ స్థాయిలో గ్రిప్ చూపలేకపోయింది. ఫస్ట్ హాఫ్ ఎనర్జీగా, పంచ్గా సాగితే సెకండ్ హాఫ్లో పేస్ పడిపోయింది. ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ప్రేక్షకుడిని పూర్తిగా ఇన్వాల్వ్ చేయడంలో లోపం కనిపించింది. కొన్ని సన్నివేశాలు మరీ లాగిన ఫీలింగ్ ఇచ్చాయి. ఫ్రెష్నెస్ లోపించింది. అనిరుద్ధ్ మ్యూజిక్, ముఖ్యంగా బీజీఎం, రజనీకి స్టెరాయిడ్ ఇచ్చినట్టుంది. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ ఫీల్ ఇచ్చింది. ప్రతి ఫ్రేమ్ను స్టైలిష్గా విజువలైజ్ చేశారు. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో బాగున్నా సెకండ్ హాఫ్లో కొంత ట్రిమ్ చేసి ఉంటే ఇంకా పేస్ మెయింటైన్ అయ్యేది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం టాప్ నాచ్లో ఉన్నాయి. అనిరుద్ధ్ మ్యూజిక్, ముఖ్యంగా బీజీఎం, రజనీకి స్టెరాయిడ్ ఇచ్చినట్టుంది. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ ఫీల్ ఇచ్చింది. ప్రతి ఫ్రేమ్ను స్టైలిష్గా విజువలైజ్ చేశారు. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో బాగున్నా సెకండ్ హాఫ్లో కొంత ట్రిమ్ చేసి ఉంటే ఇంకా పేస్ మెయింటైన్ అయ్యేది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం టాప్ నాచ్లో ఉన్నాయి. మొత్తానికి కూలీ, రజనీ మాస్, నాగార్జున విలనిజం, గెస్ట్ స్టార్స్తో సాలిడ్ ప్యాకేజ్. ఎమోషనల్ హుక్ పూర్తి స్థాయిలో కనెక్ట్ కాకపోయినా తలేవా ఫ్యాన్స్కి మాత్రం పక్కా ఎంటర్టైన్మెంట్. రజనీ నాగ్ కాంబినేషన్ చూడటానికి థియేటర్ ట్రిప్ వర్త్ ఇట్.